ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ మీడియా, మనం అందరము కలిస్తేనే సినిమా ఇండస్ట్రీ. ఒక చిన్న సినిమా వస్తే ఆ చిన్న సినిమా వల్ల ఆ సినిమా సక్సెస్ అయితే ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు. ఆ సినిమా సక్సెస్ అయితే దాన్ని చూసి 10 మంది కొత్త నిర్మాతలు మన సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, అంటే మనం అందరము బాగుంటాము. సో ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల, మీడియా సపోర్ట్ అండ్ పబ్లిక్ మౌత్ టాక్ అందరి సపోర్ట్ ద్వారా ఈరోజు రాజు యాదవ్ సినిమాతో 2 ప్రొడ్యూసర్లు పరిచయం అయ్యారండి. సాయి వర్ణవి క్రియేషన్స్ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు, కరిజ్మా డ్రీమ్స్ నుంచి రాజేష్ కల్లేపల్లి గారు. అండ్ సినిమా సక్సెస్, చిన్న సినిమా సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీగా ఇండివిజువల్గా సాయి వర్ణవి క్రియేషన్స్ నుంచి నాకు ఒక సినిమా, కరిజ్మా డ్రీమ్స్ నుంచి మళ్ళీ ఒక సినిమా ఇచ్చారు. అంటే 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఇలా చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే చిన్న సినిమాలు వస్తుంటేనే మన పరిశ్రమ బాగుంటుంది, మనం అందరం బాగుంటాము. సో ఈ సక్సెస్కి ప్రధానంగా అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ టు వెబ్ మీడియా అండ్ ప్రత్యేక శ్రద్ధ చూపించి మా గురించి చిన్న సినిమాని పట్టించుకోకుండా రాసిన రివ్యూ రైటర్స్కి అండ్ పబ్లిక్కి అండి. ఒక షో చూసిన తర్వాత 10 మంది వాళ్ళు సినిమా బాగుంది అని మౌత్ టాక్ ద్వారా డే 1 తర్వాత డే 2, డే 3, డే 4 అలా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా చాలా బాగుంటేనే థియేటర్కి వస్తున్న టైంలో ఉన్నాము. కేవలం పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు. చిన్న సినిమాలకి ఎంతో బాగుంటే తప్ప ఎవరు రావట్లేదు. అలాంటిది మా సినిమాకి ప్రేక్షకులు వచ్చారండి. అది కేవలం మౌత్ టాక్ అండ్ మీడియా ద్వారా సపోర్ట్ వల్లనే. ఈరోజు థియేటర్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు మాతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఒక చిన్న సినిమాకి రెవెన్యూ ఇలా రావడం, వాళ్ళందరూ 0 షేర్స్ వస్తున్న టైంలో ఈరోజు మా సినిమా నుంచి చాలా రికవరీ షేర్స్ వస్తున్నాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ రెండో విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం తెలుగు, తమిళ్, మలయాళంలో చాలా రియలిస్టిక్ మూవీస్ చూస్తుంటాము, తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి. సో నేను ఎందుకు రావు అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. నేను కమర్షియల్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. కమర్షియల్ సినిమా తీయడం నాకు కూడా వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనము వెరీ రియలిస్టిక్ సినిమాలు చేయాలి అని చెప్పేసి నేను ఒక రియల్ స్టోరీని తీసుకొని వెరీ రియలిస్టిక్గా మేము రిప్రజెంట్ చేసాము. కమర్షియల్ సినిమాలో సెట్ చేసి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ వేసేసి 4 ఫైట్లు పెట్టి 6 పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి సినిమాలు ఎవరైనా తీస్తారండి. ఇలా రియలిస్టిక్గా తీయడం చాలా టఫ్ అండి. నేను తీశాను. అండ్ దానికి సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకి, మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సభాముఖంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నా టీం, నా డైరెక్షన్ టీం, శివ, నిఖిల్, అరుణ్, కళాధర్ అండ్ నా టెక్నీషియన్స్ సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్, ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి అన్న, కెమెరామెన్ ఉదయ్ అండ్ ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ చిత్తూ మాస్టర్ గారు అండ్ అలాగే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడంటే అప్పుడు పిలిచి కంటిన్యూటీ మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా, ఈ క్యారెక్టర్ గెటప్ శ్రీను గారు చేయకపోతే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు. ఆ పాత్రకి ఆయన న్యాయం చేశాడు. అది ఈరోజు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఆయన చాలా దగ్గర అంటుంటారు కర్త, కర్మ, క్రియ కృష్ణమాచారి గారు అని. ఈ సినిమాకి కర్త, కర్మ మాత్రమే నేను, క్రియ ఆయన్ని. ఆయన దగ్గర ఉండి ఈ సినిమాని పెద్ద ప్రొడ్యూసర్ బన్నివాస్ గారికి చూయించడము, తర్వాత ఆయనకు నచ్చి మా సినిమాని దాదాపు 300 థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి కారణము వికాషన్ గారు బన్నివాస్ గారి దగ్గరికి వెళ్ళి సినిమా చూడమని అడగడమే. తర్వాత మాకు లాలీపాప్స్, హోర్డింగ్స్, టీవీలో ప్రోమోస్ ఇచ్చేంత బడ్జెట్ లేదండి. మాది చాలా చిన్న సినిమా. సో మేము పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి అని ఇదిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వెళ్దాము, మనకి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేము, బట్ అట్లీస్ట్ సోషల్ మీడియా ద్వారా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఐడియాస్ ద్వారానే ఆయనకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అంటే సుమా గారు కానీ, విద్యుత్ సత్యన కానీ, సుధీర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసి మేము చిన్న స్కిట్స్ చేసి అవి ఈరోజు మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో జనాల్లోకి వెళ్ళడం ద్వారానే మా సినిమాకి పబ్లిక్ రావడం జరిగింది. మా దగ్గర అంటే నిజంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేని టైంలో ఇలాంటి సపోర్ట్ చేసిన సినిమా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్
సినిమా ద్వారా నిజంగా అంటే వికర్షణ్ గారు నాకు ఒక 3 years ట్రావెలింగ్ జరిగింది. ఆయనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. బట్ ఇప్పుడు ఆయన నేను ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నో థ్యాంక్స్ అండ్ నో సారీస్. అండ్ ఈ సినిమాకి మా సినిమాకి చిరంజీవి గారు ఒక బయట ఇవ్వడం జరిగింది, బ్రహ్మానందం గారు ఒక వీడియో బయట ఇవ్వడం జరిగింది, అండ్ కొట్టాల శివ గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు, బాబీ గారు సాంగ్ లాంచ్ చేశారు, తేజ సజ్జ గారు మాకు ట్రైలర్ లాంచ్ చేశారు. సో వీళ్ళందరూ కేవలం గెటప్ అన్న మీద ఉన్న అభిమానంతో వీళ్ళు ముందుకు వచ్చారు. ఆ అభిమానంతోనే మేము ప్రమోషన్స్ అంటే సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకున్నాము. అండ్ సినిమా గురించి ఇంకొకటి, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు సెకండ్ వీక్ కూడా చాలా థియేటర్స్లో సినిమా రన్ అవుతుందండి. చూసిన వాళ్ళు 10 మందికి చెప్తున్నారు, ఎస్పెషల్లీ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా గురించి. వెరీ వెల్ క్రాఫ్టెడ్ సినిమా. ప్రతి ఒక్కరు అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వెరీ వెల్ క్రాఫ్టెడ్ లాస్ట్ 30 minutes అనేది. సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ మూవీలో నాకు, బట్ 70% ఆఫ్ ద ప్రేక్షకుడికి సినిమా నచ్చితే అది హిట్ అని అంటారు. బట్ మా థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల్లో 99% ప్రేక్షకులకి సినిమా నచ్చుతుంది. అక్కడ మేము చాలా సక్సెస్ అయ్యాము. ఈరోజు నాకు 100 మంది 1000 మంది ఎక్కడెక్కడ నుంచో నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇది నా క్యారెక్టర్, అన్న నీ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా మా పేరెంట్స్ వాల్యూ తెలిసిందన్న, మా ఊర్లో ఇలాంటి ఒక రాజు యాదవ్ ఉన్నాడు అని అంటున్నారు. ఎంతో మంది సినిమా బాగుంది 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 అని నాకు కాల్స్ అండ్ మెసేజెస్ ద్వారా చెప్తుంటే నిజంగా నేను చాలా మంచి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ అలాగే మా పిఆర్ఓ వంశీ శేఖర్ అన్న మా గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా సినిమాని ఫార్వర్డ్ చేసినందుకు, అలాగే #మీడియా మనోజ్ అండ్ టీమ్కి, అండ్ మిలాగ్రో మూవీస్ వంశీ ట్విట్టర్ వాళ్ళ టీమ్కి, అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎవరైనా మిస్ అయితే క్షమించండి. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా, రివ్యూ రైటర్స్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.